హాయ్ అండి, నమస్తే. నేను మీ వందన. మన డైలీ లైఫ్లో సింపుల్ ఫుడ్ని చాలామంది ఇష్టపడుతుంటారు. అందులో నేను కూడా ఒకదాన్ని. ఇలా సోరకాయతో టమాటో పప్పు చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇది నా స్టైల్లో ఎలా చేస్తాను అన్నది నేను చూపిస్తున్నాను. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. ముందుగా ప్యాన్ తీసుకొని దాంట్లోకి కొద్దిగా ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడైన తర్వాత ముందుగా కొన్ని ఆవాలు అలాగే కొద్దిగా జీలకర్ర కూడా వేసి అది మంచిగా వేగనివ్వాలండి. జీలకర్ర ఖచ్చితంగా వేసుకోవాలి. అప్పుడే మనకు ఇండైజెషన్ ప్రాబ్లం రాకుండా ఉంటుంది. పప్పు తినడం ఎక్కువగా తీసుకుంటే మనకు కడుపులో బ్లోటింగ్ లాగా ఉంటుందన్నమాట. జీలకర్ర మంచి విరుగుడులాగా పనిచేస్తుంది. జీలకర్ర ఆవాలు వేగిన తర్వాత పచ్చిమిరపకాయలు అలాగే ఉల్లిపాయలు కూడా వేసి మంచిగా వేగించేసుకోవాలి. ఇవి పచ్చిదనం పోయి మంచిగా వేగిన తర్వాత మనము దీంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే పసుపు కూడా వేసేసుకొని వాటిని కూడా వేయించుకోవాలండి. నేను దీంట్లోకి పెసరపప్పును యాడ్ చేసుకుంటున్నాను కాబట్టి పెసరపప్పును ఒక 2 సార్లు మంచిగా కడిగి ఒక అరగంట ముందుగా నానబెట్టి పెట్టుకున్నానండి. పప్పు నానబెట్టిన తర్వాత వండుకుంటే మనకు కడుపులో గ్యాస్ ప్రాబ్లం కానీ లేదంటే యూరిక్ యాసిడ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి యూరిక్ యాసిడ్ కూడా తగ్గే ఛాన్సెస్ చాలా ఉంటాయన్నమాట. అలా నానబెట్టి వండుకున్నదైతే హెల్త్కి కూడా చాలా మంచిది ఇమీడియట్గా వండుకున్న దానికంటే. ఇవన్నీ వేగిన తర్వాత నేను దీంట్లోకి చిన్నగా కట్ చేసుకున్న ఒక సోరకాయ ముక్కల్ని వేసుకుంటున్నానండి. ఇవన్నీ మంచిగా కలుపుకొని దీంట్లోకి నేను ఉప్పు అయితే యాడ్ చేసుకుంటున్నాను. సోరకాయ ముక్కలు మంచిగా మగ్గిపోతాయి ఉప్పు వేసుకోవడం వల్ల. అలాగే రుచి కూడా చాలా బాగుంటుంది. ఇవన్నిటిని కలిపేసి నేను సోరకాయ ముక్కలు కాసేపు మగ్గేంత వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టేసుకున్నానండి. ఈ సోరకాయ మనకు చలువ చేస్తుంది కాబట్టి ఫ్రీక్వెంట్గా సోరకాయ పప్పు లేదంటే సోరకాయతో టమాటో కర్రీ కానీ గ్రేవీ కర్రీ కానీ చేసుకొని తినడం చాలా మంచిది. మీరు సోరకాయని పొట్టుతో వండుకుంటారా లేదా డైరెక్ట్గా పొట్టు లేకుండా వండుకుంటారా అన్నది నాకు కమెంట్ చేసి చెప్పండి. లేత సోరకాయ అయితే పొట్టుతో వండుకుంటే చాలా రుచిగా ఉంటుంది. అదే కొద్దిగా ముదిరితే మాత్రం పొట్టంతా తీసేసి వండుకుంటేనే చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు సోరకాయ ముక్కలు మగ్గిపోయిన తర్వాత ముందుగా నానబెట్టి పెట్టుకున్న 1 కప్పు పెసరపప్పుని దీంట్లో వేసేసుకున్నానండి. ఈ పెసరపప్పు అంతా మంచిగా కలిసేంత వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి. పప్పు వేగితే దాని రుచే వేరనమాట. నాకు ఇలాగే ఇష్టం, వేగిన తర్వాతే పప్పును చేయడం. ఈ పప్పు అంతా మంచిగా కలిసేసిన తర్వాత ఒక 5 నిమిషాలు మూత పెట్టేసుకొని తర్వాత ఇది చూసారా మంచిగా వేగిపోయింది. ఇప్పుడు నేను దీంట్లోకి ఒక 2 మీడియం సైజ్ టమాటోల్ని కట్ చేసి వేసేసుకున్నానండి. చిన్నగా ముక్కలుగా కట్ చేస్తే బాగా స్మాష్ అయిపోతాయి. అలా కాకుండా ఇలా మీడియం సైజులో కట్ చేసుకోండి, అప్పుడు బాగుంటుందన్నమాట. ఇప్పుడు మూత పెట్టి ఇది ఒక 5 నిమిషాలు మగ్గితే టమాటో సాఫ్ట్గా వచ్చేస్తుందండి. చూసారా, నేను ట్రైప్లే స్టీల్ ప్యాన్లో చేస్తున్నాను, అడుగు అంటలేదు. ఇది పెయిడ్ ప్రమోషన్ అయితే కాదు. చాలామందికి ఇది ఒక ప్రాబ్లం అనమాట. స్టీల్ ప్యాన్లో చేస్తే ఫ్రైలు అతుక్కపోతాయా అని. అలా ఏముండదండి. సీజనింగ్ చేసేసుకొని అది పర్ఫెక్ట్గా హీట్ అయితే సరిపోతుంది. ఇప్పుడు నేను దీంట్లోకి సరిపడా నీళ్లు పోసి నీళ్ళంతా మసలనివ్వాలండి. మంచిగా మసలితే పప్పు పర్ఫెక్ట్గా ఉడికిపోతుంది. ఒక్కసారి ఇలా కలిపేసుకొని నేను రుచి చూసుకున్నాను. నాకు కొద్దిగా కారం తక్కువ అనిపించింది, అందుకని నేను దీంట్లోకి ఎండు కారాన్ని వేసుకుంటున్నాను. కొంతమందికి పప్పులో కారం వేయడం అస్సలు నచ్చదు. అలాంటి వాళ్ళు ఫస్టే మిరపకాయలు ఎక్కువ వేసేసుకోవాలి. నేను తీసుకున్న మిరపకాయలు కారం చాలా తక్కువ ఉన్నాయి, అందుకని ఇక్కడ నేనైతే కొద్దిగా కారం అలాగే పప్పుకి టమాటోకి నీళ్ళకి సరిపడా ఉప్పు అయితే వేసేసుకొని మూత పెట్టేసుకున్నాను. పప్పు ఉప్పు వేస్తే ఉడకదు అని చాలామంది నమ్ముతుంటారు, కానీ ఇలా వేరే వాటితో అంటే సొరకాయతో కానీ టమాటోతో కానీ కన్సిస్టెన్సీ చూసుకొని వేసుకున్నప్పుడు ఉడికిపోతుందండి ఈజీగానే. ఇప్పుడైతే ఒక 10 నిమిషాల్లో కర్రీ అయితే రెడీ అయిపోయింది. దీంట్లో లాస్ట్లో ధనియాల పొడి అలాగే మీ దగ్గర ఉంటే కొత్తిమీర కూడా చల్లేసుకొని సర్వ్ చేసేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది చపాతీలో కానీ అన్నంలో కానీ. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.